వెల్కమ్ టు నైజీరియన్ బెస్టీ సిరీస్ డే 3. ఈరోజు చాలా లేట్గా లేచాం, బ్రేక్ఫాస్ట్ తిన్నాం, మళ్ళీ పడుకున్నాము, మళ్ళీ లేచి బిర్యానీ తింటున్నప్పుడు మూవీ చూసాం, అలా మాట్లాడుకున్నాం. వెంటనే ఫ్రెష్ అయిపోయి ఒక చిన్న ఫిట్ చెక్ చేసేసి అలా మమ్మీ ఇంటికి వెళ్ళిపోయాం. మా అమ్మమ్మ ఊరు రాలి. సో అంతా చూపించాను దారంతా. అలాగానే కేరన్ అమ్మమ్మని హగ్ చేసుకుంది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత మావయ్య, పెద్ద డాడీ, అమ్మ అన్నీ మాట్లాడారు. తన హాస్టల్లో ఎలా ఉంటుంది, తన ఫుడ్ ఏంటి, లైక్ హౌ షీ సర్వైవింగ్ అదంతా అడిగారు అనమాట. తర్వాత తనకి ఫ్రూట్ నచ్చింది అని చెప్తుంది అందరికీ. కూడా తను ఫస్ట్ టైం ట్రై చేసిందంట. నేను అన్నీ ఫస్ట్ టైం అంటున్నాను అనొద్దు, తను నిజంగానే చెప్తుంది. సో అమ్మమ్మ మళ్ళీ స్వీట్ కార్న్ ఇంకా మన ఇంట్లో చేసుకుంటాం కదా మన పండగలకి, అదంతా అలాంటి ఫుడ్ అంతా తెచ్చిచ్చింది. తనకి అమ్మ చెప్తుంది మనం తెలుగులో ఏమంటాము అని, లైక్ స్వీట్ ఏంటి, హాట్ ఏంటి అని చెప్పి. తను అన్నీ ట్రై చేసింది. అన్ని వాటిల్లో తనకి ఆ చలవ గుర్తులు బాగా నచ్చాయి, ఆ ఫ్లవర్ షేప్లో ఉన్నవి. మా సైడ్ అయితే చలవ గుర్తులు అని అంటాము, మీరేమంటారో కామెంట్ చేయండి. తర్వాత అమ్మమ్మ వాళ్ళ పాతేళ్ళు చూపిద్దామని కిందకి తీసుకొచ్చాను. మా అమ్మ వాళ్ళ చిన్నప్పుడు ఫొటోస్ అన్నీ చూపిస్తున్నాను. ఇంకా ఆ రీల్ మన ప్రొఫైల్లో పిన్ చేసి ఉంటుంది, యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. మా మావయ్య పెద్ద కొడుకు, సో తను కూడా కేరన్తో బాగా ఇంటరాక్ట్ అయ్యాడు, వాళ్ళు మాట్లాడుకున్నారు. తర్వాత నానమ్మ ఇంటికి తీసుకెళ్ళాను. అక్కడ తను ఇల్లులన్నీ పక్క పక్కనే ఉన్నాయని ఎక్సైట్ అయ్యింది. వెంటనే మేము షాపింగ్ కూడా వచ్చాము అమ్మమ్మ ఇంటి దగ్గర నుంచి. కోర్స్ మమ్మీ డాడీతోనే వచ్చాము. ఇక్కడ డాడీ తనకి అన్నీ చూపిస్తున్నారు, ఏది నచ్చుతుంది తీసుకొని. తనకి కొన్ని గిఫ్ట్ చేశారు అమ్మ డాడీ. తను నాకు అన్నీ వేసుకొని చూపిస్తుంది, హాల్ చేసింది. ఇక్కడ క్యూటీ ప్రేమలు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ గైస్ టుమారో. బాయ్.